ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఫిజిక్స్ సెషన్ 1 నేర్చుకోబోతున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ సెషన్ 1లో కొన్ని ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ మెజర్మెంట్స్ మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ వీడియో ఎంపీసీ వాళ్ళకి మరియు బైపీసీ వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంపీలో పి అంటే ఫిజిక్స్, బైపీలో పి అంటే ఫిజిక్స్, ఇద్దరికి ఫిజిక్స్ ఒకటే, వేరువేరుగా ఉండవు కాబట్టి సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కాబట్టి చేంజ్ ఏముండదో రెండు కోర్సుల వాళ్ళు కూడా వినొచ్చు ఈ టాపిక్ని. అయితే మనం మెయిన్ టాపిక్స్లోకి వెళ్లే ముందు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఫస్ట్ క్లాస్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్లాస్లోకి వెళ్లే ముందు దాన్ని కొంచెం ఈజీగా నేర్చుకోవాలి అంటే కనుక కొన్ని మెజర్మెంట్స్ మనకు రావాలి, కొన్ని యూనిట్స్ మనకు తెలియాలి. ఎస్ఐ యూనిట్స్ అవి కూడా మనం ముందు నేర్చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఏదో విధంగా తెలిసినట్టు చదివేయాలి, తెలియకపోతే ఏదో విధంగా బైహార్ట్ చేసేయాలి. బైహార్ట్ చేసేసి అవన్నీ కూడా మన బ్రెయిన్కి ఎక్కిస్తే తర్వాత టాపిక్ నేర్చుకున్నప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఫిజిక్స్ అంటే చాలా మీకు ఛాలెంజింగే, అట్ ద సేమ్ టైం చెప్పేవాళ్ళు కూడా ఛాలెంజింగే ఫిజిక్స్ అంటే. కాబట్టి మీరు ఎక్కువ ఇది అవ్వకుండా నేను ఏదైతే ఇచ్చానో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, చదివేయండి, బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేస్తే మనం ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ చెప్పుకుంటామో అప్పుడు దాన్ని ఈజీగా నాకు ఈజీ అవుద్ది, అట్ ద సేమ్ టైం మీకు కూడా అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? అసలు మెజర్మెంట్ చేయడాన్ని ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ మార్కర్ ఉంది. సో ఈ మార్కర్ మనం దీని యొక్క లెంత్ కొలుస్తాం, దాన్నే అంటే మెజర్ చేయగల ప్రతిదీ కూడా ఫిజికల్ క్వాంటిటీయే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, సో నా హ్యాపీనెస్ కొలవగలను, నేను కొలవలేను. సో ఆ హ్యాపీనెస్ అనేది ఫిజికల్ క్వాంటిటీ కాదు. సో నేను ఈ మార్కర్ని కొలవగలను కాబట్టి ఇది ఫిజికల్ క్వాంటిటీ. నేను ఈ రూమ్ యొక్క టెంపరేచర్ని కొలవగలను. ఓకేనా? ఎలా కొలవచ్చో కూడా మనం మాట్లాడతాం ఫర్దర్గా. సో సెల్సియస్లో కొలవచ్చు, కెల్విన్లో కొలవచ్చు, ఫారెన్హీట్లో కొలవచ్చు, టెంపరేచర్స్ అవన్నీ కూడా సో కొలవచ్చు. కాబట్టి ఈ టెంపరేచర్ అనేది, రూమ్ యొక్క టెంపరేచర్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. సో అలా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఎస్ఐ యూనిట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ ఎస్ఐ యూనిట్స్ అంటే. కాబట్టి ఆ యూనిట్స్ నేను కొన్ని వాటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మీరు బైహార్ట్ చేసేయండి. ఓకేనా? లెసన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీరు నేర్చుకుంటే డెడ్ ఈజీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనం లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీకు తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఇందులో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ ఈజీయే కదా, నాకు తెలుసు కదా అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యం వహిస్తే అక్కడే పడిపోయినట్టు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇందులోంచి, అంటే ఈ చాప్టర్ నుంచి మనం ఇంకా మొదలు పెట్టుకోలేదు. చాప్టర్ అంటే ఏదైతే చాప్టర్ చెప్పుకోబోతున్నామో దానికి సంబంధించి బేసిక్స్ అనమాట ఇది. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి నీట్లో ఒక క్వశ్చన్ రావచ్చు, మాక్సిమం 2 క్వశ్చన్స్. ఓకే? జేఈ మెయిన్స్లో మినిమం ఒక క్వశ్చన్, మాక్సిమం 2 క్వశ్చన్స్. సో అవి మీరు సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ బేసిక్స్ నేర్చుకోవాలి. అలాగే కొన్ని ఫార్ములాస్ కూడా ఇస్తాను నేను ఇదే వీడియోలో, ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకోగలగాలి. అవన్నీ మీరు బైహార్ట్ చేసేసి రెడీగా ఉంటే మనం టాపిక్ చెప్పుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. అర్థమైందా? లేదంటే కాకరకాయ జ్యూస్ తాగినట్టే ఉంటుంది పరిస్థితి. చూసుకోండి, లెంత్ ఏంటంటే లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. దాన్ని మనం ఎంతో సూచిస్తాం. దాని యొక్క సింబల్ ఏంటి? మీటర్ యొక్క సింబల్ ఏంటి? ఎం. నెక్స్ట్ మాస్ ఈజ్ నథింగ్ బట్ ద వెయిట్. ఓకే? మాస్ అంటే ఏం లేదు, వెయిట్. సో మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? కిలోగ్రామ్. కిలోగ్రామ్ దేంతో సూచిస్తాం మనం? కేజీ అంటాం. కిలోగ్రామ్ యొక్క సింబల్ ఏంటి? కేజీ. నెక్స్ట్ టైం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? సెకండ్. టైం యొక్క ఎస్ఐ యూనిట్ సెకండ్. దాన్ని ఎస్ తో సూచిస్తాము. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్, మన 10th క్లాస్లో చదువుకున్నాం. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆంపియర్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆంపియర్. దాన్ని ఏదో సూచిస్తాము. టెంపరేచర్ అనేది కెల్విన్ లో కొలుస్తాం మనం. ఓకే? ఎస్ఐ యూనిట్, టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? కెల్విన్. దాన్ని కేతో సూచిస్తాం. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. ఈ అమౌంట్ ఆఫ్ ఒక సబ్స్టాన్స్ ని మనము అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని చూస్తే కనుక మోల్. దాన్ని ఎంఓఎల్ కింద మనం సూచిస్తాం.
ఓకేనా? తర్వాత లూమినస్ ఇంటెన్సిటీ ఇవన్నీ పాఠంలో నేర్చుకుంటాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఏంటి? మొత్తం ఫిజిక్స్‌లో మీకు ప్రతి చాప్టర్‌లో సెకండ్ ఇయర్ వరకు వస్తానే ఉంటాయి ఇవి. సో, ఇప్పుడు జస్ట్ మీరు ఫోర్స్ అనగానే దాని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీరు బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకోండి. అది పాఠంలో వచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంది ఎందుకంటే గనక మీరు చెయ్యాలి. ఊరికనే కాదు అందరూ ఫిజిక్స్, ఫిజిక్స్, ఫిజిక్స్ అని సరదా పడుతున్నారు కదా! వీడియో చేయమని. చేద్దాం. అంటే టైం కుదరక చేయట్లేదు అన్నీ కూడా. చాలా వర్క్ బర్డెన్ ఎక్కువుంది. సో, అన్నీ మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. ఓకే. నేను మనిషినే కదా! హ్యూమన్ బీయింగ్‌నే కదా! మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మళ్ళీ ఓ పక్క అప్డేట్స్ ఇన్ని చేయాలి అంటే ఒకసారి మీరే ఆలోచించండి నా స్థానంలో ఉండి. సో, అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంటర్మీడియేట్ 10థ్ కూడా కాదు. సో, ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ మరి నేను నేర్చుకోవాలి. నాకు తెలియకపోతే నేను నేర్చుకుని మళ్ళీ ఎటువంటి తేడా లేకుండా నేను ఫుల్‌గా నేర్చుకున్న తర్వాత మీకు నేను బోర్డెక్కాలి. అర్థమైందా? కాబట్టి ఫుల్ కాన్సెప్ట్ పిల్లలు బాగుపడాలి అంటే ఫుల్ కాన్సెప్ట్ ఇవ్వాలి. అలా అయితేనే నేను క్లాస్ చెప్తాను. ఏదో కాలక్షేపానికి వీడియో వచ్చేస్తే వీడియో చూసేస్తారు, వ్యూస్ వచ్చేస్తాయి. అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు వీడియో చేయం. మనం ఏదైనా వీడియో చేసామంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉండాలి. అది పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఓకేనా? అలాంటి వీడియో మాత్రమే నేను చేస్తాను. అందుకని లేట్ అయినా సరే ఫుల్‌గా నేర్చుకుని, దాని గురించి కూలంకషంగా తెలుసుకొని చేస్తాను వీడియో ఏదైనా సరే. నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే గనక క్యాండిలా. దాన్ని సీడీతో మనం సూచిస్తాం. తర్వాత ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ యూనిట్ హెడ్జ్. హెచ్‌జెడ్‌తో మనం సూచిస్తాం. ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ న్యూటన్ మనకు తెలుసు. ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్ పాస్కల్ పిఏ. ఓకే. ఎనర్జీ యొక్క ఎస్ఐ యూనిట్ జౌల్. ఇది కూడా తెలుసు మనకి. క్యాపిటల్ జేతో మనం సూచిస్తాం. సో, ఇవన్నీ కూడా ఎస్ఐ యూనిట్స్. తర్వాత పవర్‌ని దేనితో సూచిస్తాము? వాట్. పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? వాట్. దాన్ని డబ్ల్యూతో మనం సూచించాలి. ఓకేనా? ఎలక్ట్రిక్ చార్జ్ ఇవన్నీ చదివారు మీరు 9థ్ క్లాస్‌లో. ఎలక్ట్రిక్ చార్జ్ కూలుంబ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్ట్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఓమ్. ఎలక్ట్రిక్ కండక్టర్ సీమెన్స్. మేబీ చదివుండరు. ఇవన్నీ కూడా చదివే ఉన్నారు. ఎలక్ట్రిక్ చార్జ్ కూలుంబ్ ఎస్ఐ యూనిట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క ఎస్ఐ యూనిట్ వోల్ట్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఓమ్. మనం వీటితో బ్రాకెట్‌లో ఉన్న వాటితో మనం సూచించాలి. తర్వాత ఎలక్ట్రిక్ కండక్టెన్స్ సీమెన్స్ ఎస్‌తో సూచించాలి. ఓకే. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? వెబర్ డబ్ల్యూబీతో సూచించాలి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? టెస్లా. ఏంటి? టెస్లా. తర్వాత ఇండక్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ హెన్రీ. హెచ్. ఇండక్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? హెన్రీ. తర్వాత యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? రేడియన్. రాడ్ అని పిలుస్తాం. రాడ్ అని మనం సూచిస్తాం దాన్ని. సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే కనుక స్టెరీడియన్. ఎస్ఆర్. సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? స్టెరీడియన్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఇవి నెక్స్ట్ సెషన్ నేను ఫిజిక్స్ చెప్పేలోపు మీరు ఇవన్నీ కూడా ఫ్రీయే కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ లేవడం, ఒకసారి చదువుకోవడం, మధ్యాహ్నం మళ్ళీ బుక్ తీయడం, ఒకసారి చదువుకోవడం. ఎందుకంటే ఒక క్వశ్చన్ కాదు కదా! ఒకసారి కూర్చొని మొత్తం అంతా కూడా ఒకేసారి పట్టుబడేద్దాం అనడానికి. సో, ఇవి అలా పట్టుబడేస్తే మీ పట్టుబడేస్తది ఇది. కాబట్టి అలా గుర్తుండవు ఇవి. నీట్‌గా 1కి 2 సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే ఇవి మనకి బ్రెయిన్‌కి నెమ్మదిగా ఫీడ్ అవుతాయి. ఓకేనా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ నేర్చుకున్నాం కదా! సో, అవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా నోట్ చేసుకొని అవన్నీ కూడా బై హార్ట్ చేయాలి. అవి మీకు చాలా 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 యూజ్‌ఫుల్. మరీ చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా యూజ్‌ఫుల్. ఇప్పుడు బేసిక్ ఫార్ములాస్. కొన్ని ఫార్ములాస్ మనం తెలుసుకోవాలి. మీరు ఒకవేళ ఎగ్జామినేషన్స్‌లో నీట్‌లో గాని, జేఈఈ మెయిన్స్‌లో గాని కొన్ని ఫార్ములాస్‌తో కూడిన సమ్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఓకేనా? సో, కాబట్టి మీ బోర్డ్ ఎగ్జామినేషన్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. సో, అప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ఫార్ములాస్. సో, ఈ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా 2 డేస్ పడతది. ఇవన్నీ కూడా మీరు మంచిగా పర్ఫెక్ట్‌గా చదవడానికి. కాబట్టి గట్టిగా చదవండి. నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఏరియా. ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఫోర్స్ యొక్క ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఫోర్స్ యొక్క ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. తర్వాత వర్క్ యొక్క ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఏది అడిగినా టకటకమని చెప్పాలి. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పాలి.
ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అని చెప్పగలగాలి. ఓకే, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పగలగాలి. తర్వాత పవర్, తర్వాత ఏంటి పవర్ యొక్క ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం. పవర్ యొక్క ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం. నెక్స్ట్ ప్రెజర్, ప్రెజర్ ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా. తర్వాత వాల్యూమ్, వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీ నోటుకు వచ్చేయాలి ఇవన్నీ ఫార్ములాస్ సునాయాసంగా. అడిగినప్పుడు వెంట వెంటనే చెప్పాలి. డెన్సిటీ, మీరు ఇవి చదివితే కనుక వీటిపై నేను పోల్స్ కూడా పెడతాను వాట్సాప్లో, మీరు ఆన్సర్ చేయండి. కరెక్ట్గా రేపు పెడతాను, మళ్ళీ మీకు వచ్చేసి ఉండాలి అప్పటికి. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్, డెన్సిటీ యొక్క ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూమ్ ఏంటి, సారీ ఫార్ములా ఏంటి, 1 బై టైం పీరియడ్, 1 బై టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఏంటి, 1 బై టైం పీరియడ్. ठीक है. నెక్స్ట్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ వెలోసిటీ బై టైం, చేంజ్ ఇన్ వెలోసిటీ బై టైం. నెక్స్ట్ మొమెంటం యొక్క ఫార్ములా మాస్ ఇంటూ వెలోసిటీ, మాస్ ఇంటూ వెలోసిటీ. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఫోర్స్ బై లెంత్, ఫోర్స్ బై లెంత్. సర్ఫేస్ టెన్షన్ యొక్క ఫార్ములా ఫోర్స్ బై లెంత్. నెక్స్ట్ లాస్ట్ గా వెలోసిటీ యొక్క ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, ఇవన్నీ చదువుకున్న తర్వాత కన్ఫ్యూజన్ ఏర్పడతా ఉంటుంది. ఓకే, ఇక్కడేమో మనం అడిగినప్పుడు ఫోర్స్, సారీ వర్క్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ వెలోసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైం, ఇలా కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రివిజన్ చేయాలి. ఇది ఒకసారి చూసేసుకుని చదివేసి వచ్చేసి అంటే అలా కాదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేస్తే మీరు జస్ట్ అలా ఆడుతూ పాడుతున్నప్పుడు కూడా వర్క్ ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్, లేదా వర్క్, వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఈ విధంగా మనం రివిజన్ చేసుకున్నాం అనుకోండి, అవి చాలా బాగా గుర్తుంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇవి కూడా నోట్ చేసుకోండి, నేను స్పేస్ ఇస్తాను మీకు. నోట్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా ఆ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ ప్లస్ ఈ ఫార్ములాస్ నేర్చేసుకుంటే అప్పుడు టాపిక్లోకి వెళ్తాను. ఓకేనా, మళ్ళీ ఒక సెషన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయకపోతే ఇమీడియట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు మీ అందరికీ సుపరిచితమే కదా. ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ అందరికీ పరిచయం చేయండి. కష్టపడి మీకు వర్క్ చేస్తున్నాం ఇందులో, మీకు తెలుసు. గత 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఏ విధంగా కష్టపడి వర్క్ చేశానో, ఎలాంటి సక్సెస్ ని మనం తీసుకొచ్చామో, ఓకే, ఎలా అనాలిసిస్ చేసి 100% స్ట్రైక్ రేట్ కొట్టి మీ అందరి నమ్మకం నిలబెట్టాను, నాపై మీకు నమ్మకం తెచ్చే విధంగా చేశాను. ఓకే, ఇప్పటికీ అదే విధంగా అంటే మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి మీకు మళ్ళీ నేను తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేశాను. అసలు దిస్ ఈస్ నాట్ ఇన్ మై ప్లాన్. ఇంటర్మీడియట్ అనేది ఇప్పట్లో నేను టచ్ దలుచుకోలేదు. నేను స్టార్టింగ్లో అసలు మళ్ళీ 10th క్లాస్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ అందరికీ నేను ఏదో ఒకటి ఇవ్వాలి, మీ సపోర్ట్ నాకు చాలా గట్టిగా చేశారు, నేను మీకు గట్టిగా ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కొద్ది గొప్ప ఒక 30% నాలెడ్జ్ మీరు కాలేజీకి వెళ్ళే లోపు నేను ఇద్దామని పెట్టుకున్నా, ఖచ్చితంగా ఇచ్చి తీరుతా. అలాగే 10th క్లాస్ వాళ్ళు కంగారు పడొద్దు. ఓకేనా, బ్యాక్లాగ్స్ బాబాయ్ మీకు ఉన్నాడో, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. త్వరలో బయాలజీ మీకు కోర్స్ స్టార్ట్ అవుతుంది. మొత్తం A to Z లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ టాపిక్స్ నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా సమ్మర్లో అంతా కూడా మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుద్ది, బయాలజీ స్టార్ట్ అవుద్ది, అలాగే గ్రామర్ టాపిక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు భయపడొద్దు. ఓకేనా, కొంచెం టైం ఇవ్వండి నాకు. మీరు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దు. ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను. 10th క్లాస్ వాళ్ళు మాత్రం మర్చిపోయే పరిస్థితి ఉండదు. మనం అంతా 10th క్లాస్ వాళ్ళ కోసం పనిచేస్తాం రాబోయే కాలంలో. ఓకేనా, కాబట్టి 10th క్లాస్ వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. మీ SC2 ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు చేసిన వీడియోలు కూడా దాకడు, ఎవరు పట్టించుకోడు. కాబట్టి వీడియోస్ మీ ఎగ్జామినేషన్ మంచిగా రాయండి. నేను మళ్ళీ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాం. 10th క్లాస్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఈసారి మామూలుగా ఉండకూడదు, రీసౌండ్ ఉదరాతే. సో బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్స్ అందరికీ, ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్కరు, 10th అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా మీ జూనియర్స్ కి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో 9th నుంచి 10th కి ప్రమోట్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా, డూ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక సెషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ.